భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీడిఎస్సి 2024 అప్లికేషన్ ఫామ్ కు మరో ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది దరఖాస్తు చేసుకోవడానికి. మరి ఏపీడిఎస్సి 2024 దరఖాస్తుకు ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఇందులో ఫీజు పేమెంట్ కూడా ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 5 వరకు, అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 25 వరకు అవకాశం కల్పించడం జరిగింది. మరి ఫీజు పేమెంట్ కు అలాగే అప్లికేషన్ సబ్మిషన్ కు రెండింటికి కూడా ఫిబ్రవరి 25 అంటే రేపు చివరి తేదీ. కాబట్టి ఇంకా ఇప్పటి వరకు ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేయలేదో అటువంటి వారు వెంటనే ఫీజు పేమెంట్ చేసి మరి మీ యొక్క ఏపీడిఎస్సి 2024 దరఖాస్తును సబ్మిట్ చేయవచ్చు. మరి దాంతో పాటు ఇక్కడ మరి చాలా మంది అభ్యర్థులు వారి యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అందులో చాలా తప్పులు అనేవి చేసి ఉన్నారు. మరి వాటిని మార్చుకోవడానికి కూడా రేపటితో మరి సమయం పూర్తి కాబోతోంది. కాబట్టి ఏవైనా ఎడిట్ ఆప్షన్స్ ఏవైనా ఉంటే అంటే ఎడిట్ చేసుకునే అవకాశం కూడా మరి రేపటితో పూర్తయ్యే అవకాశం ఉంది. మరి ఇంకా ఎవరైనా మీ యొక్క అప్లికేషన్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని కూడా మార్చుకోవచ్చు. మరి ఇప్పటి వరకు చాలా మంది అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అనే ఆప్షన్ మేము అప్లై చేసేటప్పుడు మేము ఓకే అని క్లిక్ చేసేసాము. మరి చాలా మంది నో అని పెట్టారు, కొద్దిమంది అవసరమైనటువంటి వారు ఎస్ పెట్టాలి. మరి చాలా మంది ఓసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్నప్పటికీ కూడా ఎస్ అని కాకోకుండా నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఎవరైతే అటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు ప్రస్తుతం మరి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ కూడా మార్చుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి మరి మీ యొక్క అప్లికేషన్ లో ఏమైనా తప్పులున్నా లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మార్చుకోవాలనుకున్నా మరి రేపటిలోపు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి మీరు ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ను మార్చుకోవాలంటే మొదటగా మీ క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. మరి గతంలో మనం చెప్పేటప్పుడు ఇక్కడ క్లిక్ హియర్ టు పేమెంట్ అనే దాని దగ్గర మీరు ఏదైతే సమాచారం ఎంటర్ చేస్తారో దాన్ని మార్చుకోవడానికి వీల్లేదు అని మనం చెప్పాం. మరి గతంలో మనం ఏదైతే పేమెంట్ చేసేటప్పుడు మీరు ఆప్షన్స్ ఎంటర్ చేసి ఉంటారో ఆ ఆప్షన్స్ ను మార్చుకోవడానికి వీల్లేదు అనే సమాచారాన్ని గత వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది. మరి ప్రస్తుతం వాటిని కూడా మార్చుకోవడానికి ఏపీడిఎస్సి వెబ్సైట్ లో అవకాశం కల్పించారు. మరి వీటిలో మనం జెండర్ కావచ్చు, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ ఆప్షన్ కావచ్చు, తర్వాత ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, వీటిని మార్చుకోవడానికి అవకాశం ఉంది. మరి మీ పేరు తర్వాత మీ యొక్క కమ్యూనిటీ ఇటువంటివి మార్చుకోవడానికి అవకాశం లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ ఆప్షన్స్ ను మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు, ఏ ఆప్షన్స్ ను మార్చుకోవడానికి అవకాశం లేదు అనే వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మొదటగా గతంలో ఎటువంటి అప్లికేషన్ ఫామ్ ఉండేది, మరి అప్పుడు మార్చుకోవడానికి ఏవి ఉండేవి కాదు అనేది చూద్దాం. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం గతంలో నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ గానీ, డేట్ ఆఫ్ బర్త్ గానీ లేదా జెండర్ గానీ వీటిని మార్చుకోవడానికి అవకాశం ఉండేది కాదు. అలాగే ఈడబ్ల్యూఎస్ అనే ఆప్షన్ కూడా గతంలో ఉండేది కాదు. ఇక మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, కమ్యూనిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఆప్షన్స్ వీటిని కూడా మార్చుకోవడానికి గతంలో అవకాశం అనేది ఉండేది కాదు. ఎందుకంటే ఇవన్నీ ఫ్రీజ్ అయి వచ్చేవి అప్లికేషన్ ఫామ్ లో. మరి ప్రస్తుతం ఇప్పుడు మనం మన యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్తే, క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళాలంటే మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ యొక్క క్యాండిడేట్ ఐడిని ఎంటర్ చేయండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనే దాని దగ్గర మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యారెక్టర్స్ ను యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయండి. మరి ఎప్పుడైతే మీరు క్యాండిడేట్ లాగిన్ లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుందో అప్పుడు మీ యొక్క అకౌంట్ లోకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం హోమ్, క్యాండిడేట్ సర్వీసెస్, డెలీట్ క్యాండిడేట్ అప్లికేషన్, ప్రింట్ అప్లికేషన్, అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్స్ ను మరి ఇందులో మరి గతంలో అయితే మనకు ఈ ఆప్షన్స్ ను ఫ్రీజ్ చేసి ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతం వాటిని కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ని ఇప్పుడు కూడా మనం మార్చుకోలేం, తర్వాత జెండర్ ని కూడా మార్చుకోలేం, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, కమ్యూనిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఆప్షన్స్ ను కూడా మార్చుకోలేం. మరి ఏమి మార్చుకోవచ్చు అంటే మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ లో కానీ ఏమైనా తప్పులు ఉంటే వాటిని మార్చుకోవచ్చు. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఇది గతంలో ఉండేది కాదు, ప్రస్తుతం ఇచ్చారు. మరి ఈ ఈడబ్ల్యూఎస్ అనే ఆప్షన్ ను కూడా మీరు మార్చుకోవచ్చు. మరి ఓసీ అభ్యర్థులు ఒకవేళ వారికి రేషన్ కార్డు ఉండి ఇన్కమ్ తక్కువగా ఉంటే వారు ఎస్ అని క్లిక్ చేయొచ్చు. మరి ఓసీ అభ్యర్థులు
రేషన్ కార్డ్ లేకపోతే లేదా వారి యొక్క ఇన్కమ్ ఎక్కువ ఉంటే అప్పుడు నో అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ కింద మరి రిజర్వేషన్ కింద మరి పోస్టులు కూడా సపరేట్ గా కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ కింద ఏవైతే పోస్టులు కేటాయించారో ఆ పోస్టులకు కేవలం ఈడబ్ల్యూఎస్ కోటా ఉన్నటువంటి వారు మాత్రమే అర్హులు. మరి మీరు సర్టిఫికేట్ కూడా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఈడబ్ల్యూఎస్ కు సంబంధించి మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఓసీ అభ్యర్థులు మీరు కంపల్సరీగా మీరు ఈడబ్ల్యూఎస్ అని మీరు ఖచ్చితంగా అనుకుంటేనే ఈ ఆప్షన్ కి ఎస్ అనేది సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీకు రేషన్ కార్డ్ లేకపోయినా లేదా మీకు సర్టిఫికేట్ అనేది లేకపోయినా నో అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఏమైనా తప్పు ఉంటే దాన్ని కూడా మార్చుకోవడానికి ఇక్కడ అవకాశం ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కు సంబంధించినటువంటి వారా అనే వివరాలు, డిస్ట్రిక్ట్, మండల్, పిన్ కోడ్, ఈమెయిల్, మ్యారిటల్ స్టాటస్, డోర్ నంబర్, విలేజ్ ఇటువంటివన్నీ కూడా మార్చుకోవచ్చు. మరి వీటిని మార్చుకోవాలంటే మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు క్యాండిడేట్ సర్వీసెస్ లో కనిపిస్తున్నటువంటి డెలీట్ క్యాండిడేట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఈ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు మీకు కేవలం 3 సార్లు మాత్రమే మీరు అప్లికేషన్ ను డెలీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది అనే ఒక ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. మరి దాని తర్వాత మీరు కన్ఫర్మేషన్ కింద మరి మీ యొక్క అప్లికేషన్ డెలీట్ చేయడానికి ఓకేనా అన్నప్పుడు ఎస్ఆర్ నో అన్నప్పుడు ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేయాలి. తర్వాత రిమార్క్స్ అనేవి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ గా డెలీట్ అయిపోతుంది. డెలీట్ అయిన తర్వాత క్యాండిడేట్ సర్వీసెస్ లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేసి మళ్ళా మీరు ఏదైతే కొత్తగా అప్లికేషన్ ఫామ్ గతంలో ఫిల్ చేశారో అదే విధంగా మీరు ఇక్కడ మరి మీ యొక్క డేటానంతా కూడా ఒక్కొక్కటిగా ఎంటర్ చేసుకుంటూ రావాలి. ఈసారి ఎంటర్ చేసేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకొని మరి ఎటువంటి తప్పులు మరలా దొరలుకోకుండా మరి మీ యొక్క డేటాని మీరు ఎంటర్ చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ విధంగా మీరు మీ ఏవేవైతే తప్పులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఫీజు పేమెంట్ తర్వాత మీరు ఎలాగైతే గతంలో అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేశారో డిఎస్సి 2024కు ఇప్పుడు కూడా అదే విధంగా మరి మీ అప్లికేషన్ ను డెలీట్ చేసి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో అప్లికేషన్ ఫామ్ ను మొత్తం ఫిల్అప్ చేసి మరి సబ్మిట్ చేయవచ్చు. ఇక్కడ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసేటప్పుడు మీ యొక్క ఫోటో సిగ్నేచర్ ను కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మీ వివరాలన్నీ కూడా సేమ్ ఇది వరకు ఎలాగైతే ఎంటర్ చేస్తారో అలాగే ఎంటర్ చేయండి. ఏవైతే తప్పు ఉన్నాయో వాటిని మోడిఫై చేసుకొని కరెక్ట్ చేసుకొని మరి ఆ డేటాను ఎంటర్ చేయండి. ఈ విధంగా మీరు ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ కూడా మార్చుకోవచ్చు. దాంతో పాటు డేట్ ఆఫ్ బర్త్ ను కూడా మార్చుకోవడానికి ఇక్కడ అవకాశం ఇవ్వడాన్ని గమనించవచ్చు. కాబట్టి ఏపీడిఎస్సి 2024కు రేపటితో చివరి తేదీ కాబట్టి ఇక వీటిని మార్చుకోవడానికి కూడా రేపటి వరకే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ కావచ్చు లేదా ఏవైనా తప్పులు ఉంటే వాటిని మార్చుకోవడానికి ప్రయత్నించండి. మరి ఇది ఏపీడిఎస్సి 2024కు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సీలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతూ ఉంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.